అందరూ కలిసి మెలిసి నివసించే ప్రశాంతమైనటువంటి మత సామ్రాజ్యానికి ఒక నిదర్శన లాంటి ప్రాంతం ఇది కడప. అందులో కావాలని ఆ యొక్క సర్కిల్ చుట్టుగా పెట్టుకొని చాలా కాలంగా ఆ అల్మాస్పేట్ సర్కిల్ అనే 200 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఏదో కొందరు దాన్ని టీపు సుల్తాన్ సర్కిల్గా మార్చాలా, ఎందుకంటే ఆ టీపు సుల్తాన్ కడపకు మనవడు, దేశం కోసం ప్రాణాన్ని అర్పించిన వాళ్ళని కోరారు. అది తీర్పు జరిగింది. సీఎం గారు కూడా ప్రకటించారు, నేను దీన్ని స్తూపం పెడతాననేసి. అయినప్పటికీ ఇక్కడ ప్రభుత్వ బాధ్యులు దాన్ని పట్టించుకోకుండా ఆలస్యం చేసి కొన్ని కుట్రపూరితమైనటువంటి వ్యక్తులకు శక్తులకు అవకాశం ఇచ్చారు. వారు దాన్ని వేరే మతానికి కట్టుబెట్టి ప్రకటించినప్పుడు అలజడి ప్రారంభమైంది. దాన్ని సొట్టుగా పెట్టుకొని అమాయక ముస్లిం ప్రజలపై కట్టెలతో కొట్టి బాధించి పెద్ద పెద్ద కేసులు పెట్టి హత్య చేయడానికి ప్రయత్నించారని కేసులు పెట్టి జైలు పెట్టించారు. ఇది చాలా అన్యాయం. కాబట్టి మేము ప్రభుత్వంతో కోరేది ఏమిటంటే ఈ కడప టౌన్ మరియు జిల్లా రాయలసీమ ప్రాంతాన్ని ప్రశాంతంగా ఉంచాలంటే తక్షణమే ఎంతమంది పైన అయితే కేసులు పెట్టారు అమాయక ప్రజలు 40-45 ప్రజలపై లేనిపోని అపోహాలు కక్షలతో వాళ్ళపై కేసులు పెట్టారు. దాన్ని తక్షణం తీసేయాలి. మరి ఎవరైతే జైళ్ళలో ఉన్నారో వారికి తక్షణం విడుదల చేయాలి. వారు దాదాపు 20 రోజులుగా జైళ్ళలో ఉన్నారు. ఇది చాలా అన్యాయం. వారు ప్రజా సేవకులు, ప్రజా శాంతిని కోరేవారు. కాబట్టి మేము ప్రభుత్వంతో కోరేది ఏంటంటే తక్షణమే వారందరినీ విడుదల చేసి ఈ యొక్క కడప ప్రాంతాన్ని ఒక ఆదర్శ ప్రాంతంగా, ప్రశాంత ప్రాంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రభుత్వంతో నేను కోరేది ఎవరికి హిందువులని కాదు, ముస్లింలు కాదు, ఎవరైనా సరే వారందరినీ వదిలిపెట్టేసి కేసులు తీసేయండి. ఎవరైతే కుట్రలు చేశారో వారిని పట్టండి. వారు సమాజ ద్రోహులు, దేశద్రోహులు, ప్రశాంతంగా ఉండే ప్రజలకు రెచ్చగొడుతున్నారు. కాబట్టి వారిని పట్టి పీడించాలి అంతే. నేను షేక్ ఇస్హాక్ అలీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్.